లక్ష్మి వాళ్ళ నాన్న ఆదికేశవులు బస్టాండ్లో ఉన్నప్పుడు తనకి ఆయాసంగా అనిపిస్తుంది. ఊపిరందకుండా ఇలా పడిపోతూ ఉంటాడు. అప్పుడే బురకాలో లక్ష్మి అక్కడికి వస్తుంది. బురక ఇలా నిండా వేసుకొని అక్కడికి వచ్చేసి ఆదికేశవులు పక్కన కూర్చొని అతను పడిపోతూ ఉంటే పడిపోకుండా పట్టుకొని నీళ్లు తాగిస్తూ, ఇదిగో నీళ్లు తాగండి, ఈ నీళ్లు తాగండి అని నీళ్లు తాగిస్తే అప్పుడు కొంచెం నెమ్మదవుతాడు. ఇక అప్పుడే గౌరీ అక్కడికి వస్తుంది. ఏమైందమ్మా, ఎవరు నువ్వు అని అంటూ ఉంటే, అయ్యో కళ్ళు తిరిగి పడిపోతున్నాడు, అందుకే కొంచెం నీళ్ళు తాగించాను అని లక్ష్మి అంటుంది. అవునే, ఈ అమ్మాయి రాకపోయి ఉంటే ఈరోజు ఇంకా నాకు ఊపిరందక ఏమయ్యేవాన్నో అని అంటూ ఆదికేశవులు అంటే, ఇక అప్పుడే నీకు రుణపడి ఉంటామమ్మ మేము అని అంటూ గౌరీ అంటుంది. అప్పుడు లక్ష్మి ఏడుస్తుంది. ఇక అలా గౌరీని అలాగే వాళ్ళ ఆదికేశవుల్ని కలిసి లక్ష్మి పక్కకి వస్తుంది. అప్పుడే సహస్ర కారు వచ్చి అక్కడ ఆగుతుంది. లక్ష్మి అక్కడికి వచ్చేసి బురక ఓపెన్ చేసి ఏడుస్తూ విహారితో మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే బురక ఓపెన్ చేసి చూస్తూ ఇంకా లక్ష్మిని చూసిన సహస్ర ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇదేంటి బురక వేసుకుంది అన్నట్టుగా సహస్ర లక్ష్మిని చూస్తూ ఉంటుంది. అంతలో విహారిని ఏడుస్తూ విహారి దగ్గర ఇలా అంటుంది లక్ష్మి, అమ్మ నాన్నని ఇలాంటి పరిస్థితుల్లో ఇలా బస్టాండ్లో కలవాల్సి వస్తుంది, బస్టాండ్లో కూర్చోబెట్టి మాట్లాడి వెళ్ళిపోవాల్సి వస్తుంది. అమ్మ నాన్న కనీసం ఇంటికి రండి అని పిలుచుకునే భాగ్యం కూడా నాకు లేదు, ఈ కూతురు ఇలాంటి పరిస్థితిలో ఉంది అని లక్ష్మి విహారితో ఏడుస్తూ చెప్తూ ఉంటుంది. అప్పుడే సహస్ర ఆ మాటలు విని ఇలా అనుకుంటుంది, బస్టాండ్లో అమ్మ నాన్న ఉన్నారా, ఎవరు అని అటు ఇటు చూస్తుంది. అక్కడ ఆదికేశవులు గౌరీ ఉంటారు. ఇదేంటి ఆదికేశవులు ఉన్నాడు, ఆదికేశవులే వాళ్ళ నాన్న అని లక్ష్మి గురించి అలాగే ఆలోచిస్తూ సహస్ర అనుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడే నిజమే అయి ఉంటుంది అని సహస్ర అనుకుంటుంది. లక్ష్మీ విహారి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఎన్ని రోజులు చీకటి దాగుడు మూతలాడతారు నాతో, చెప్తా మీ సంగతి అని అనుకుంటూ బస్టాండ్లో ఉన్నది ఆదికేశవులే, అంటే ఆదికేశవులే లక్ష్మి వాళ్ళ నాన్న అన్నమాట అని కోపంగా ఆలోచిస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఇంటికి లక్ష్మీ విహారి వచ్చేస్తారు. విహారి ఇంట్లోకి వెళ్తూ ఉంటాడు. అప్పుడే కారు వచ్చి ఆగుతుంది. కారులో సహస్ర వస్తుంది. అప్పుడు ఆ కారులో వెనకాల ఆదికేశవులు గౌరీ ఉంటారు. వాళ్ళిద్దరిని కూడా సహస్ర ఇంటికి తీసుకొని వచ్చేస్తుంది. కారు ఆదికేశవులు గౌరీని చూసి విహారి ఒక్కసారిగా టెన్షన్ పడుతూ భయంగా అలా చూస్తూ ఉంటాడు. అప్పుడే కారులో నుంచి ఆదికేశవులు దిగుతాడు. ఆ తర్వాత గౌరీ దిగుతుంది. అలా ఇద్దరు కలిసి లోపలికి వస్తూ ఉంటారు. అప్పుడు చాలా సంతోషంగా నవ్వుతూ సహస్ర ఇలా అనుకుంటూ ఉంటుంది, ఇన్ని రోజులు నాతో తాగుడు ముద్దలు ఆడారు కదా, ఇప్పుడు చూపిస్తాం మీ సంగతి అని సహస్ర అనుకుంటుంది. ఇక అలాగే విహారి చూసి చాలా టెన్షన్ పడుతూ అక్కడి నుంచి పరిగెత్తుకొని వెళ్ళిపోతాడు. ఇక విహారి లక్ష్మి ఎలా ఫేస్ చేస్తారు, కావాలనే సహస్ర వాళ్ళని ఇరికించాలని చూస్తుంది కాబట్టి లక్ష్మిని అలాగే విహారిని వాళ్ళ ముందు ఎలా నిలబెడుతుంది సహస్ర, అసలు చూస్తారా చూడరా, అసలు ఏం జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.